వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ విజేతలుగా బీజేపీ అభ్యర్థులు. జిల్లా అంతటా పార్టీ శ్రేణుల సంబరాలు. భాజపా అభ్యర్థుల విజయంలో ఇందూరు కీలకమని దినేష్ వ్యాఖ్యలు. మాస్ స్టాపింగ్ తావు లేకుండా ఇంటర్ పరీక్షలు. ధర్మారం పరీక్షా కేంద్రం తనిఖీ సందర్భంగా కలెక్టర్ ఆదేశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. సీఎం ప్రచారం చేసిన కాంగ్రెస్ కు తప్పని పరాజయం. శబ్ద వాయు కాలుష్యం వెదజిమ్మే సైలెన్సర్ల ధ్వంసం చేసిన పోలీసులు. మరోమారు ఉపయోగిస్తే వాహనాలు సీజ్ చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరికలు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించడంపై జిల్లా అధ్యక్షులు దినేష్ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి 4 జిల్లాల్లో నిజామాబాద్ కీలకంగా మారిందని పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం కోసం కృషి చేసిన బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి, శాసనసభ్యులు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, ప్యాచెస్ ప్రముఖులు ఎంతో కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తా అన్నారు. 6 పార్లమెంట్లు, 42 అసెంబ్లీలు, 13 జిల్లాలు, 275 మండలాలు, ఎన్నో పెద్ద కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇన్ని ఉన్న దగ్గర ₹1 డబ్బులు పంచకుండా, మందు పంచకుండా రాజకీయాల్లో ప్రక్షాళన చేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేయడం, దానిని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు ఇందూరు ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఆమోదించడం, ఉన్న 3,70,000 పై చదువుకున్న పట్టభద్రుల్లో 2,50,000 ఓట్లు పడ్డ సందర్భంలో అందులో 28,000 ఓట్లు చెల్లని పక్షంలో ఉన్న 2,20,000 మొదటి ప్రాధాన్య ఓట్లు 75,000 ఓట్లు అత్యధికమైన ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి వేయడం. ఆ 75,000 ఓట్లలో ముఖ్యంగా ఇందూరు పార్లమెంట్లోని ఇటు ఇందూరు అసెంబ్లీ కానీ ఇది ఇందూరు జిల్లా కానీ మాస్ స్కాపింగ్ కు తావు లేకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో పరీక్షా కేంద్రంతో పాటు సోషల్ వెల్ఫేర్ కళాశాలను తనిఖీ చేశారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో గురువారం సందర్శించారు. కళాశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, డార్మిటరీ స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మిటరీ స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్ కాలపరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భాల్లో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమవగా త్వరలో జరిగే 10th క్లాస్ వార్షిక పరీక్షల కోసం 10వ తరగతి బాలికలకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
పాఠశాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తక్షణమే పనులు జరిపిస్తామని అన్నారు. అంతకుముందు కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ, తీరుతెన్నులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్ కు అవకాశం లేకుండా గట్టి నిఘా నడుమ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత, స్థానిక అధికారులు. ఉత్కంఠభరిత పోరులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 3 రోజుల లెక్కింపు జరిపి ఫలితం విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం సీఎం స్వయంగా ప్రచారంలో దిగారు. ఉత్కంఠభరిత పోరులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 3 రోజుల లెక్కింపు జరిపి ఫలితం విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం సీఎం స్వయంగా ప్రచారంలో దిగారు. పీసీసీ చీఫ్ సైతం ప్రచారం జరిపిన సెట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఉన్నా ఈ ఎన్నికకు దూరంగా ఉంది. మొదటి నుండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిల మధ్య పోరు ఉంటుందని భావించారు. రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ ఇద్దరు అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. బీసీ వాదం తెరపైకి రావడం, రానున్న రోజులలో బీసీ వాదం అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందో నిరూపించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు మొదలైన నాటి నుండి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మొదటి నుండి మెజారిటీలో ఉన్న కావలసిన ఓట్లను సాధించలేకపోయారు. ఎలిమినేషన్ రౌండ్ మొదలైన తర్వాత చివరికి ప్రసన్న కుమార్ సైతం ఎలిమినేషన్ కావడంతో బుధవారం రాత్రి బీజేపీ అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభ్యర్థి విజయం కోసం 15 రోజుల నుండి కరీంనగర్ కి పరిమితమయ్యారు. విజయ ధృవీకరణ పత్రం పొందిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద ఉత్తర తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఒక పట్టభద్రుల 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఎన్నిక జరగగా మొత్తం ఫోకస్ కరీంనగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి 2 ఎమ్మెల్సీలను బీజేపీ ఖాతాలో వేసుకుంది. ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దాన్ని వచ్చేలా ఏర్పాటు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇలాంటి సైలెన్సర్లను తయారు చేసే కంపెనీలకు నోటీసులు ఇచ్చామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కోసం ద్విచక్ర వాహనాలకు బిగించిన 240 సైలెన్సర్లను నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధ్వంసం చేశారు. గత 3 నెలలుగా సేకరించిన వాటిని వరుస క్రమంలో పెట్టి వాటిపై రోడ్డు రోలర్తో తొక్కించారు. అధిక శబ్దం వచ్చే విధంగా యువత వారి వాహనాలకు వీటిని వినియోగించరాదని ఏసీపీ నారాయణ తెలిపారు. వాహనాల విక్రయం జరిపే వారితో పాటు వాహనాల కంపెనీలకు నోటీసులు అందించామన్నారు. గతంలో సైతం ఈ పద్ధతి అవలంబించామని, మళ్లీ కొత్త వారి చర్యకు పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. ఇక మీదట ఇలాంటి వాటిని ఉపయోగిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఎస్ఐ చంద్రమౌళి వారి సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో చాలా మంది యువకులు వారి యొక్క బుల్లెట్ కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ సైలెన్స్తో పాటు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఫిట్ చేసుకొని వాళ్ళు నగరంలో ముఖ్యంగా యువకులు ఒక ప్యాషన్గా పెద్ద శబ్దంతో వాహనం నడపడం వల్ల ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు. దీన్ని మేమందరం కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అంటే ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐస్, మా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా గత 2-3 నెలల నుంచి ఈ వాహనాలను పట్టుకొని ఈ ఎక్స్ట్రా సైలెన్సర్ను ఉడిపీకి వారికి సౌండ్ పొల్యూషన్ కింద పైన ఇంపోజ్ చేసి ఈ విధంగా మేము ఈ రోడ్డు రోడ్లతో యువకుల హెచ్చరికగా చర్య చేస్తాము. గతంలో కూడా 2023-24 సంవత్సరంలో కూడా ఈ విధంగానే కొన్ని సైలెన్సర్లు ఉడబీకి ఇదే విధంగా చేయడం జరిగింది. అయినా కొంతమంది చేస్తున్నారు కాబట్టి గతంలో కొంతమంది ఎవరైతే వర్క్ షాప్స్ ఉన్నాయో, మెకానిక్ షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా సైలెన్సర్ ఫిట్ చేయడం కానీ, ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ కానీ ఫిట్ చేస్తే మాత్రం మీ మీద చర్య తీసుకోబడుతుందని. ఇక ముందు కరెక్ట్గా ఎవరైతే ఈ విధంగా ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ ఫిట్ చేస్తున్నారో వారిపైన మెకానిక్ షాప్స్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, షోరూమ్స్ కావచ్చు, వారిపైన చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. మరి వాహనదారుని కూడా వాహనాన్ని సీజ్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రాయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మా సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. నిరసిస్తూ మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో దహనం చేసి తమ నిరసన తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ
ఎంపీ మాటలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ఇరంటి లింగం, నాయకులు ఇల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి తన కన్నతండ్రి వయసున్న సుదర్శన్ రెడ్డిపై అర్ధరహితం వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బోధన అభివృద్ధిలో తన పాత్ర ఏవీ లేకున్నా బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గానికి అరవింద్ కూడా ఎంపీనే అన్న సంగతి అరవింద్ మర్చిపోయాడని వారు ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ఎంపీ చేసిన వ్యాఖ్యలపై పునరాలోచన చేసుకుని సుదర్శన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జైతాపూర్ సొసైటీ చైర్మన్ నారాయణ చౌదరి, నాయకులు నీరడి రవికుమార్, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్, సంజీవ్, ఎజాజ్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మపూర్ అరవింద్ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు ఎడపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఈ రోజు మేము ఆయనకు ఒక ముక్కుసూటిగా అడగదలుచుకున్నాం. మరి ఈ జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మరి వాళ్ళ తండ్రి వయసు ఉన్నటువంటి పెద్దలని మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అరవింద్కు మేమందరం కూడా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము. మరి అదేవిధంగా అరవింద్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఒక్కసారి గమనించాలా. ఈ జిల్లాకు గత 6 సంవత్సరాలుగా 2వ పర్యాయం ఎంపీగా గెలిచి ఏ రోజు కూడా ఒక గ్రామానికి రాకుండా, ఏ గ్రామంలో కూడా నిధులు పెట్టకుండా ఓటి సోషల్ మీడియా ద్వారా పిచ్చి మాటలు మాట్లాడుతూ వయసు సంబంధం లేకుండా మరి చిల్లర వేషాలు వేస్తూ మాట్లాడటము మరి ఆయనకే చెల్లింది. మరి ఈ సందర్భంగా మేము అంటున్నాము, ఆయన ఈ యొక్క నియోజకవర్గానికి ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయమే కాకుండా జిల్లాకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే నవోదయ కూడా ఈ యొక్క మా యొక్క కాన్ఫరెన్స్ కి తీసుకురావడము తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరి ఆయన కూడా చక్రంపల్లి మండలము ఒక మారుమూరు గ్రామంలో ఆ యొక్క నవోదయ పాఠశాలని పెట్టాలని అరవింద్ తన సొంత ప్రాంతంలో పెట్టాలని చూస్తుండు. మరి అది ఆయన స్వార్థం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి వయసు తేడా లేకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో ఎక్కడ కూడా తిరగనీయద్దు. ఆయనకు ఒకలా దమ్ముంటే జిల్లాలో మంచి కాలేజీలు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించాలి. కానీ పెద్దలను ఎవరిని విమర్శిస్తే నాకు పేరొస్తారనే ఉద్దేశంగా పార్లమెంటేరియన్ నీ భాష, నీ సంస్కృతి, నీ మాట్లాడేటువంటి బూతులు దీంతో నీకు మైలేజ్ వస్తుందని అనుకుంటున్నావు. కానీ అదంతా కళ్ళనేది గ్రహించాల్సిన విషయం. మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు నీ ఏజ్ ఎంత, కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు. అలాంటి పెద్ద మనిషిని, మీ తండ్రి గారి రాజకీయ సహచరుణ్ణి నువ్వు ఇష్టం వచ్చినగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపిందన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీల పరంగా సిద్ధాంతపరంగా ఓట్లు చిల్లాయి కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ ఏకం కావాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయన్నారు. చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని భేటీ జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. అన్ని ప్రధాన పత్రికల శీర్షికల్లో కూడా బీసీ బిల్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో దాని మీద చర్చ జరిపేటట్టుగా చెప్తా ఉన్నారు. సో నేను ప్రభుత్వాన్ని 3 విషయాలు డిమాండ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను గత సంవత్సరన్నర కాలంగా అనేక మంది బీసీ సంఘ నాయకులతో, ప్రత్యేకించి పోయిన 3 నెలల్లో దాదాపుగా వేలాది మంది బీసీ నాయకుల్ని, బీసీ మహిళల్ని, బీసీ విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని కలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వం సీరియస్గా ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో ఉంటే 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. 1 ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో 46% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అది కంకరెంట్ లిస్టులో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్ బిల్లు పెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ కూడా కంకరెంట్ లిస్టులో ఉంది. అంటే రాష్ట్రం కూడా బిల్లులు మీద చట్టాలు చేయొచ్చు, ఈ అంశం మీద చట్టం చేయొచ్చు, ఉద్యోగాల మీద కేంద్రం కూడా చట్టం చేయొచ్చు. కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టాలి. లోకల్ బాడీస్లో ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారో, అది కంప్లీట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. కాబట్టి దీన్ని కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% మహిళలకు
అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్లో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మనం రాష్ట్రంలోనే చేయడం జరిగింది. దానికి సంపూర్ణంగా హక్కులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది కంప్లీట్గా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని కలిపి ఒకటే బిల్లు పెట్టి లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటటువంటి కుట్రను తెరలేపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ బిల్లులు తయారు చేసేటటువంటి అధికారులను, న్యాయ నిపుణులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకటి కాదు 3 బిల్లులు పెట్టించండి. ఎందుకంటే అనేకమైనటువంటి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏదో ఒక కేసు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇది చాలా పెద్ద అంశం, గంభీరమైనటువంటి అంశం, 50% పైచిలుకున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. సపరేట్ బిల్లులు పెట్టండి. న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఏదన్నా ఒక బిల్లు ఆగుతుంది, కానీ అన్ని ఆగవు. కాబట్టి 3 బిల్లులు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిందేంది? బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. రెండు నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా అభ్యర్థుల్ని పెట్టినారు. వాళ్ళందరూ కూడా బీసీస్ కానటువంటి అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? పార్టీల పరంగా, సిద్ధాంతపరంగా ఓటు డివైడ్ అయింది. కాబట్టి ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎన్నుకొని రాలేదు. ఇందులో ప్రత్యేకించి నేను కరీంనగర్ ఎన్నిక గురించి ఎగ్జాంపుల్ చెప్తే, 2 అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కూడా కలవాలనేటటువంటి నినాదంతో ప్రసన్న హరికృష్ణ గారికి చాలా ఓట్లు వచ్చినాయి. కానీ ఆ ఓటు ఆయనను గెలిపించేటట్టు రాలేదు. సో ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఈ అంశాన్ని ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలి. అందుకే రిజర్వేషన్ ఉండాలి. ఒకవేళ కరీంనగర్ సీట్ కనుక బీసీలకు రిజర్వ్ అయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంపై భారతీయ జనతా పార్టీలో కొత్త జోష్ నిండింది. నిర్మల్ జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు కార్యకర్తల గెలుపని అన్నారు. బీజేపీకి ఓటేసిన మేధావులకు, ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాజా మాజీ జెడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, పట్టణాధ్యక్షులు సుంకరి సాయి, నాయకులు పద్మకర్, నవీన్, నరేందర్, శంకర్, పతి, గిల్లి విజయ్, రాజేష్, మారగంగారెడ్డి, నరేంద్రచారి, నరేష్, భరత్, విజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అభ్యర్థులైన అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు ఒక 5,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందడం రేపటి భవిష్యత్తు తెలంగాణలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా కిషన్ అన్న నాయకత్వంలో మరియు బండి సంజయ్ అన్న పోరాట ప్రతిమ, మా మహేష్ అన్న ప్రజల మీద ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు గ్రాడ్యుయేట్ సోదరులు, టీచర్ సోదరులు ఒక సంకల్పంతో రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే బీజేపీ ప్రభుత్వమే రావాలి, కాషాయమయమైన తెలంగాణ రేపు బంగారు తెలంగాణ కావాలి, ఈ అప్పుల తెలంగాణ నుండి తెలంగాణ ప్రజలను రక్షించుకోవాలి. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రేపు తెలంగాణలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వానికి ఇదొక తొలి అడుగుగా చెప్పడం జరుగుతుంది. మీరు ఉపాధ్యాయ సోదరులు మరియు గ్రాడ్యుయేట్ అన్నదమ్ములు అందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ పిలుపు ఏ సంకల్పంతోనైతే, ఏ విశ్వాసంతోనైతే మీరు బీజేపీ పార్టీకి 2 ఎమ్మెల్సీలకు ఓటేసి గెలిపించారో మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి కాషాయ కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త నిలబెట్టుకునే విధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మేము పని చేస్తాము. రేపు మీరు కలలు కన్నా, మీరు అనుకున్న, మీరు సంకల్పం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించే వరకు మేము రాత్రింపగలు కష్టపడి పని చేస్తామని, మరియు మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు మా బీజేపీ పార్టీ మన కాషాయ సైనికులందరి పక్షాన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. మార్చి 9న ఖమ్మంలో జరిగే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ పోస్టర్లను ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ
భారత విప్లవోద్యమంలో 50 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన ఘనత కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణకు ఉందన్నారు. కామ్రేడ్ రవణ సుదీర్ఘకాలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడన్నారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల పోడు భూములను గిరిజనులు, నిరుపేద గిరిజనేతరులకు సాధించడంలో రవణ పాత్ర క్రియాశీలకమైందన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. కామ్రేడ్ రవణ వర్ధంతి సభను విప్లవ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సాయన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కె సంధ్యారాణి, నాయకులు అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి సభ పోస్టర్లను సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లిలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 9వ తారీఖున ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభను నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ప్రస్తుతం మతోన్మాదము, మనువాద ఫాసిస్టు విధానాలు కలిసి ఉమ్మడిగా ప్రజలపైన అనేక ప్రభావాలు చూపిస్తున్న పరిస్థితుల్లో కామ్రేడ్ రవణ లాంటి నాయకుడు లేకపోవడం తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కామ్రేడ్ రవణ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని చెప్పేసి విప్లవ శ్రేణులకు. ఎరిగట్ల మండల కేంద్రంలో టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీలలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా ఎరిగట్ల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అమరవీరుల స్థూపం వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఎరిగట్ల మండలంలో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటాయి. మండల బీజేపీ అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలిపారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఎలక్షన్స్ లో కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కని వంశీ, ఘనశ్యాం, గంగేశ్వర్, రంజిత్, శ్రీకాంత్, కురుకల రమేష్ ఈ కార్యక్రమంలో జక్కని వంశీ, ఘనశ్యాం, గంగేశ్వర్, రంజిత్, శ్రీకాంత్, కురాకుల భూమేష్, కురాకుల శ్రీను, గుండ విఠల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జరిగినటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎలక్షన్లో, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ తరఫున శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ఒక తుగ్లక్ పరిపాలన సాగిస్తుంది. ఈ పరిపాలనకు చెంపపెట్టు దెబ్బ లాంటిది ఈ ఎమ్మెల్సీ ఫలితాలు. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు మేలుకున్నారు. ఇక తరువాయి సామాన్య ప్రజలు కూడా మేలుకుంటారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిలేవన్నీ ఎదురు దెబ్బలే. ఈరోజు దేశంలో చూసినట్లయితే ఒక నరేంద్ర మోడీ గారి మచ్చలేని పరిపాలనను చూసి ఆయన మీద నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ఉపాధ్యాయులు, పట్టభద్రులు విశ్వాసం ఉంచి ఈరోజు 2 ఎమ్మెల్సీలను తెలంగాణలో అధికార పార్టీని పక్కకు దోసి కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి ఇది ఒక సంకేతం. రేపు స్థానికంగా ఏ ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఇదే ఫలితాలను పునరావృతం చేస్తుంది. దీనికి కష్టపడినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పేరు పేరున శిరస్సు వంచి. బీజేపీ ఎమ్మెల్సీ గెలుపు నేపథ్యంలో ఇందల్వాయి మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థులైన టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమల్లయ్య అంజిరెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు కలిసి సీట్లు పంచుకుని టపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించి బీజేపీకి అభ్యర్థులకు పట్టం కట్టడం కాంగ్రెస్ అసమర్థ అబద్ధపు పాలనకు నిదర్శనమని, గెలిచిన 1.5 సంవత్సరంలోనే కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా
బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నాయుడు, రాజన్న, ఇందర్వై, బీజేపీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీజేపీ పద్మశాలి రూరల్ నియోజకవర్గం కన్వీనర్ వాసు, బీజేపీ మహిళా అధ్యక్షురాలు సవిత, గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శ్రావణ్, రవి, గోపి కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని, మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్క కొమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పట్టభద్రులైనటువంటి యువకులకు, టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి మనం గమనించినట్టయితే గడిచిన సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా గ్రామాల్లో పరిపాలన లేదు. గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి, దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాము. కానీ అటువంటి గ్రామాల్లో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, అలాగే జడ్పీటీసీలు కూడా లేకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ కూడా వేయడం లేదు. పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఈ యొక్క యువకులు, ఉపాధ్యాయులు ఈ యొక్క అధికార పార్టీని గద్దెదించే విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినటువంటి గ్రామ పంచాయతీల్లో, అలాగే మండల పరిషత్తులో, జిల్లా పరిషత్తులో పెద్ద మొత్తంలో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను, నాయకులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్లే వీళ్ళకు గుణపాఠంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే ఏవైతే జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయమయం అయ్యే విధంగా 119 నియోజకవర్గాల్లో 119 గాను పెద్ద మొత్తంలో గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ఇందల్వాయి మండల్లో ఏదైతే నిన్న జరిగిన సంఘటన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ శాతగాని ఎమ్మెల్యేలు ఏదైతే మా బీజేపీ ఎంపీ ధరంపూరి అరవింద్ గారు మన జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు తీసుకొచ్చిన నిధులను ఎట్లా ఉపయోగించుకున్న శాతగాని ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నవోదయాలు మన మొత్తం మన పార్లమెంటుకు 7 నవోదయాలు వస్తే ఇక్కడ జక్రంపల్లికి ఒక నవోదయ వస్తే ఈయనకు శాతగాక ఏదైతే భూపతి రెడ్డి ఉన్నాడో ఈయనకు శాతగాక సుదర్శన్ రెడ్డి తీసుకెళ్ళాడు. ఆ సుదర్శన్ రెడ్డి ఆ నవోదయకు భూమి సేకరించమంటే ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ వివాదాలు ఉన్న భూమిని స్వీకరించి ఇలా నవోదయ ఏదైతే కాకుండా ఆయన అడ్డుపడుతుండు. అయ్యా ఇలా మీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అట్లా నాశనం చేసిన 10 ఏళ్ళు. ఇలా మీరు ఏదో చేస్తారని, ఏదో ఉద్ధరిస్తారని మీకు ఇలా అధికారము కట్టబెడితే మీరు కూడా ఆ రకంగానే కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మీరు ఉపయోగించకపోతే మీరు ఎందుకుండి ఇలా మీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఇలా మేము 2 ఎమ్మెల్సీలు ఇలా గెలవగలిగినాం అంటే మా కార్యకర్తల కృషి వల్ల ఇలా ప్రజలు ఎంచుకుంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బాన్స్వాడలోని పరీక్షా కేంద్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పరిశీలించారు. బాన్స్వాడ మండలంలోని తడకోల్ శివార్లో గల ఠాకూర్ జూనియర్ కళాశాలలో జరిగే ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఈ రోజు బాన్స్వాడ కలెక్టర్ కిరణ్మయ్ పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు సమయానికంటే ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని, భయపడకుండా ప్రశ్నలు క్షుణ్ణంగా చదివి జవాబులు సరిగా రాయాలని అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. కోర్టు చుట్టూ తిరిగే కక్షిదారులు రాజీపడి లోక్ అదాలత్ లో ఆశ్రయిస్తే వారికి న్యాయం జరుగుతోందని వెల్లడించారు. జిల్లా న్యాయస్థానం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, శనివారం ఏర్పాటు చేసే లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల కేసులలో కక్షిదారులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ సమయం, సొమ్ము వృధా చేసుకోకుండా రాజీ పడితే లోక్ అదాలత్ లో పరిష్కారం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏ కోర్టు పరిధిలో కేసు ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కారం చేసుకోవచ్చని వివరించారు. అలాగే ఈ మధ్యకాలంలో మనం సైబర్ క్రైమ్స్ ఎక్కువ చూస్తున్నాం. అంటే బ్యాంక్స్లోంచి, మన అకౌంట్స్లోంచి మనకు తెలియకుండా డబ్బులు వెళ్ళిపోవడము, ఆ డబ్బుల్ని మనం తిరిగి ఎట్లా రాబట్టుకోవాలి, చాలామందికి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. కాకపోతే అట్లా మీ అకౌంట్స్ నుంచి ఏమన్నా డబ్బులు పోయినాయి అనుకుంటే మీరు 1930 అనే నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. అంటే ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే మనం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అంటే మీ డబ్బులు మీకు తొందరగా వచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ చెక్ బౌన్స్ కేసుల్లో
చెక్ బౌన్స్ కేసెస్లో చాలామంది రాకపోతే వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నా కోర్టు వారెంట్ పెండింగ్ ఉంది కాబట్టి కోర్టుకు వస్తే మళ్ళీ పట్టుకొని జైలుకి పంపించేస్తారేమో అని ఆ భయానికి కోర్టుకు రాకుండా కేసు అలా పొడిగించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే వాళ్ళని అంటే వాళ్ళు ఎవరికైతే బాకీ ఉన్నారో ఆ రెండు పార్టీలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఒక అమికబుల్ సెటిల్మెంట్ అంటే ఒక 2 లక్షలు ఇవ్వాల్సిన దగ్గర అయిన 1.5 లక్షలు ఇస్తాను అనుకోండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ వారెంట్ అంటే మ్యాటర్ సెటిల్ అయిపోతే వారెంట్ ఏదైతే ఉందో ఆ వారెంట్ని కూడా రీకాల్ చేయించడం జరుగుతుంది. సో వారెంట్ ఉంది కాబట్టి రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి భయం వదిలేసి చక్కగా ఖచ్చితంగా మా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే ఇక్కడ సెక్రటరీ మేడం ఉంటారు, అలాగే సిబ్బంది ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేసి మీ కేసు ఎట్లా పరిష్కరించుకోవచ్చు చెప్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ గమనించి ఈ 3 నెలలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నవీపేట్ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ ఆధ్వర్యంలో నవీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సరీన్ మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్క కొమరయ్య చరిత్రలో ఘన విజయం సాధించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమాయిలు అంజిరెడ్డి సైతం ఘన విజయం సాధించడం జరిగిందని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన పట్టభద్రులు అలాగే టీచర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక ఎలక్షన్లకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా ఘన విజయం వైపు సాగుతోందన్నారు. కాబట్టి స్థానిక ఎలక్షన్లో కూడా ఘన విజయం సాధిస్తామని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్, బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ రాధా శ్రీనివాస్ గౌడ్, గణేష్, మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్ ఆనంద్, బీజేవైఎం నాయకులు పిల్లి శ్రీకాంత్, మోర్చాల అధ్యక్షులు రాము, భోజన్న రాజశేఖర్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ప్రవీణ్, గోపాల్, శ్రీనివాస్, వెంకటేష్, సాయిన, సాయిరెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. పోటీ చేసిన ప్రతి దాంట్లో గెలుపు దిశగా కొనసాగుతుంది. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మన ఎంపీలు అయితే 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మన రాజ్యసభగా 2 సీట్లు ఉండడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా 2 కైవసం చేసుకోవడం జరిగింది. దీంట్లో టీచర్లకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మన 2 రోజుల క్రితము మల్క కొమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు. దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధరంపూర్ అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని ఘన విజయాన్ని సాధించారు. అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ పరిస్థితిని చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది. ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం. ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా. కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది. భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఎడపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో విజయ సంబరాలు నిర్వహించారు. బీజేపీ పార్టీతోనే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో పట్టభద్రుల ఉపాధ్యాయులు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా గురువారం బీజేవైఎం ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం బీజేవైఎం ఎడపల్లి మండల అధ్యక్షులు సాయి, నాయకులు బర్దిపూర్ ప్రణయ్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా విజయడంక మోగించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. మోడీ పాలనలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగడంతో బీజేపీ పార్టీ వైపే పట్టభద్రుల ఉపాధ్యాయులు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి ఇతర పార్టీలను మట్టి కరిపించడం ఖాయమని అన్నారు. తెలంగాణలో సైతం వచ్చేది బీజేపీనేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు
కట్కం శంకర్, బట్టి రాజు, అరుణ్, కంజరి ప్రదీప్, వేణు, వీరేందర్, సుధాకర్, అమర్, అనిరుద్, రఘు, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరియు పట్టభద్రుల ఎన్నికల్లో రెండింటికి 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ అటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్లస్ ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండింటికి 2 స్థానాలను కూడా ఒక గ్రాడ్యుయేటెడ్ ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ అయిన వ్యక్తులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడి విజయాన్ని అందించినందుకు పేరున భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా బరాబర్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పార్టీకే ఈ యొక్క భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని కూడా మా యొక్క ఖచ్చితంగా హామీ ఏంది గుర్తు చేస్తున్నాం. ఇంకొకటి రానున్న ఎలక్షన్లలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా గల్లీ నుంచి పోతే ఢిల్లీలో ఎట్లైనా జెండా ఎగరేస్తాం, గల్లీలో కూడా మేము జెండా ఎగరేసి కూడా తీస్తామని. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మెర్సిడీస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో సేవ్ లైఫ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు 15 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చారని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీకి చెందిన సేవ్ ఫౌండేషన్ సంస్థకు చెందిన సభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్, డాక్టర్ అమృత్ రామరెడ్డి, డాక్టర్ అజయ్, డాక్టర్ సతీష్లకు పూల బొకేను అందజేశారు. అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కనున్న ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందజేయాలన్న ఉద్దేశంతో జిల్లాలో ప్రథమంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి దరిదాపుల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అధునాతన వైద్య పరికరాలతో ప్రథమ చికిత్స నిమిత్తం వీటిని వినియోగిస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తీవ్ర రక్తస్రావం కాకుండా చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలించే వరకు ప్రాణాలను కాపాడే సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ప్రజా ఉపయోగ పరికరాలను అందించిన సేవ్ లైఫ్ స్వచ్ఛంద ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంపెనీ వాళ్ళు వాళ్ళ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ పార్ట్నర్షిప్తోని మనకు ఒక 15 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ మనకి ఎమర్జెన్సీలో అంటే ఇప్పుడు మనకి ఏదైనా కేసు ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు స్టెబిలైజేషన్కి చాలా ఉపయోగపడతాయి. దీంట్లో మనకి ఒక ఈసీజీ మెషిన్, డీఫిబ్రిలేటరు, మల్టీపారా మానిటర్స్, ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్, సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి మన డాక్టర్ పుష్పేందర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళు మన హాస్పిటల్ని దీనికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో. ఈరోజు మన ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కి సేవ్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా మనకి కొంచెం ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో మన హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటంటే మనకి నేషనల్ హైవే 44 దానుకొని మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాబట్టి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అక్కడ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళని మనకి ఎమర్జెన్సీలో వాళ్ళని లైఫ్ సేవ్ చేయడం ఇట్లా కొన్ని ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ దానికి అవసరం ఉండే ఎక్విప్మెంట్ మనకి ఇచ్చారు. సో ఫ్రాక్చర్ స్టెబిలైజేషన్కి స్ప్రింట్స్ కానీ ఇప్పుడు డీఫిబ్రిలేటర్ కానీ సో ఇవన్నీ ఒక 15 lakhs వర్త్ ఎక్విప్మెంట్ మనకు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకి మా హాస్పిటల్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు విజయం సాధించడంపై కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజులలో బీజేపీ ఆసక్తిగా రాష్ట్రంలో ఏర్పడుతుందన్నారు. గురువారం కోటగిరి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీతో విజయం అందించిన టీచర్స్ పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో హౌగిర్రావు దేశాయ్, పుల్లెల మోహన్ రావు, శ్యామల, డాన్ రాజు, మామిడి శ్రీను, మామిడి సాయిలు, రోషన్, గంగాధర్, రమేష్, గొల్ల శ్రీను, యాదవ్, మామిడి మధు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఎలక్షన్స్, ఒకటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కొమరయ్య గారు, రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది. కోటగిరి మండల బీజేపీ పార్టీ తరఫున ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్కి కోటగిరి మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇది వదిలిపెడితే ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన, ఈ పాలనలో ప్రజలందరూ బాగా విసిగిపోయి ఉన్నారు. ఏ విధంగా అయితే ఎలక్షన్లలో హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నింటినీ తప్పకుండా నెరవేర్చాలని కోటగిరి మండల బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే విచ్చలవిడిగా ఇసుక రవాణా, మొరం రవాణా కాంగ్రెస్ నాయకులు దోచుకుంటారు కానీ ప్రజలను వదిలేసి ఈరోజు వాళ్ళు స్వలాభం కోసం పని చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము ఒకటే కోరుకుంటున్నాం, గ్రాడ్యుయేట్ హోటళ్లను కూడా 500,000 రూపాయలు ఇచ్చి కొనాలని చూస్తున్నారు. ఆ గ్రాడ్యుయేట్ హోటల్ ఈరోజు కాంగ్రెస్ నాయకుల ముఖం మీద కొట్టినట్టు మీరు ఎన్ని పైసలన్నా ఖర్చు పెట్టినా మేము మాత్రం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ఈరోజు 2 ఎమ్మెల్సీలు కూడా బీజేపీ గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలా, మీరు మీ నాయకులకు చెప్పాలా, మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా. లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఏ గతి అయితే పట్టిందో రేపు లోకల్ ఎలక్షన్లో కూడా అదే గతి పడుతుంది. మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ జరిగినాయో 2 కూడా టీచర్ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్. మన దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం దేశం లేదని ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం. హోంశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఫస్ట్ మీరు పాలన ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి. గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసినాయి. ఇప్పుడు మీరు వచ్చి కూడా అంతో ఇంతో మీరు న్యాయం చేస్తారని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళు దోచుకున్న దానికన్నా ఎక్కువ దోచుకుంటున్నారు. ప్రజలని నట్టేట ముంచుతున్నారు. ఈరోజు పొలాలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, పట్టించుకునే నాయకులు లేరు. ఈరోజు గ్రామ పంచాయతీల రూపాయి ఇచ్చే నాయకులు లేరు. ఈరోజు సీసీ రోడ్లు వేస్తున్నారు. అవన్నీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్జీఎస్ కింద వచ్చిన నిధులు. మీ స్టేట్ గవర్నమెంట్ ఏం నిధులు ఇచ్చింది, మా సెంట్రల్ గవర్నమెంట్ ఏం నిధులు ఇచ్చింది అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. లాస్ట్గా ఇంకోటి చెప్పాల్సుకున్నాం ఏంటి అంటే ఇప్పటికైనా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చాలా. పింఛన్లు ఇవ్వలేదు. డిసెంబర్ 7 అయితే 2000 పింఛన్ 4000 అయితే అన్నారు. డిసెంబర్ 7 అయితే 5000 రైతు బంధు 7000 అయితే అన్నారు. డిసెంబర్ తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. ఇంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంకా మొన్న ఏమడుగుతారు, మా కాంగ్రెస్ కేది మా మొక్కలు కాదు మా మొక్కలు చూడిరు అన్నారు. సిగ్గుచాటు. గ్రాడ్యుయేట్ హోటళ్ళకు పైసలు వంచుడు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళ మొక్కలుంటే వీళ్ళు పోయి గ్రాడ్యుయేట్ హోటళ్ళకు ఓట్లు అడుగుతారా? 10వ తరగతి చదివినోడు పోయి గ్రాడ్యుయేట్ హోటల్కి ఓటు అడిగట్టి. వాళ్ళ ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనేది వాళ్ళ దగ్గర అంతా ఉన్నది. మీరు చేయాల్సింది ఒకటే, మీ నాయకులు ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చిర్రో ముక్కు వింటే కూడా నెరవేర్చాలా. లేదంటే మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పేసి కోటగిరి మండల బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇదైపోయింది. రెండోది, ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి గుట్ట కింద. గత ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు రూలింగ్ ఎమ్మెల్యేకి వచ్చిండు. ఎందుకు వచ్చినవయ్యా నువ్వు అని చెప్తే నా నియోజకవర్గంలో అభివృద్ధి అయిపోతుంది, నేను ఇంతకుముందు ఉన్న పార్టీకి వెళ్ళలే, గెలిచిన పార్టీలకు వచ్చినా అన్నాడు. ఇంతకుముందు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ల బిల్లులు రైతులకు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన బిల్లులు ఇంకా రాలే. ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా బిల్లులు చెల్లించాలా. గుట్ట కింద ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి ఆగిపోయినాయి, అవి కూడా చాలు చేయాలా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అక్కడి వరకు రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు శాంక్షన్లో లేదు, వర్షాకాలం చేసిర్రు, మొత్తం బురదుండే. ఏఈ గారికి మాట్లాడితే చిప్స్ ఓపించిండు. ఆ రోడ్ ఏమడిపోతే చాలా మంది పడుతుర్రు. ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దుమ్ము వల్ల దగ్గు రోగాలు. పేదింటి వారి స్వంత కళ స్వంత ఇల్లు. ఇందిరమ్మ ఇండ్లతో ఈ కళను సాకారించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్థల సేకరణ కోసం పరిశీలన చేశారు అదనపు కలెక్టర్ అంకిత్. ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్థలాలను గురువారం అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు అధికారులకు మార్కౌట్ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలతో ఇండ్ల నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు రిపేర్స్ నడుస్తున్నది. సో
గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు సమ్మర్ సీజన్ డ్రింకింగ్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి మున్సిపాలిటీలో కొన్ని వర్క్స్ కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీసర్స్ నెక్స్ట్ 3 months మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మాన్సూన్ కల్లా ఇది వెరీ ఇంపార్టెంట్ సీజన్. సో ఇప్పుడు ఏమైనా ఇబ్బంది లేదు. సో మన బాల్కొండలో కూడా ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ నుండి వాటర్ తీసుకొని ఇంటెక్ వెల్ నుండి వాటర్ తీసుకొని ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి ఇక్కడ సప్లై అన్ని వార్డ్స్లో సుదీరంగా నడుస్తుంది. ప్రాబ్లం ఇక్కడ ఏమీ లేదు. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మనం రెక్టిఫై చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఘన విజయం సాధించినందుకు విజయ ఉత్సవ సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజులలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపతి రెడ్డి, మాజీ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, కిసాన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించడం, ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త, మేధావి వర్గం, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆకుల సీను, భయావత్ సాయి, జిల్లాధికార ప్రతినిధి కలిగుట్ట గంగాధర్, మాజీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, మాజీ రూరల్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, జాకీర్ దార్, సీను, పాన్సీను, గూగుల్ తిరుపతి నాయక్, ఖందేశ్ ప్రశాంత్, అల్జాపూర్ రాజేష్, ఎంజే రమేష్, కలిగుట్ట ప్రశాంత్, ఉదయ్, కుంటాల గంగాధర్, చిన్నారెడ్డి, కుమార్, మణి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దలు చెప్పినట్టు, జిల్లా పార్టీ చెప్పినట్టు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీరందరి కనుసైగలలో ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ, లీడర్స్ అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు కష్టపడ్డారు. ఆ యొక్క కష్టపడడానికి నిదర్శనమే మొదటి ప్రాధాన్యత ఓటులోనే లీడ్ రావడంలోనే మనమంటే ఏందో సత్తా చూపించడం. రానున్న రోజుల్లో మున్సిపల్లో ఇక్కడ మాకైతే ఇన్ని రోజులు మేము అనుకుంటుండే ప్రతిపక్షంలో ఎవరైనా ఉంటారు, మాకు పోటీ ఉంటారు అని చెప్పేసి ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. అంబేద్కర్ నడి సెంటర్లో ఉండి చెప్తున్నాం, మాకు పోటీ అంటూ ఎవరు లేరు. మాకు మా కార్యకర్తలే పోటీగా పనిచేస్తూ ఒక్కరిని 100 మంది కార్యకర్తల్ని కలుస్తాం, 100 మంది ఇళ్ళని కవర్ చేస్తూ ప్రతి వార్డులో రానున్న రోజులలో ఇవాళ నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మున్సిపల్లో ఏ కోశానికి కూడా ప్రతిపక్షం అంటూ లేకుండా అఖండ విజయాన్ని సాధించే వరకు మా కార్యకర్తలు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెన్ పీసీలతో కలిసి పెట్రో కార్లో గస్తీ మరియు ఎమర్జెన్సీ బాధ్యతలను అప్పగించారు. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి ముందుకొచ్చారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించడానికి జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆలోచనతో నిర్మల్ జిల్లా మహిళా పోలీసులు ఇక నుండి వారంలో ఒకరోజు పెట్రో కార్ డ్యూటీస్ నిర్వహిస్తారన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలిపారు. అదేవిధంగా మహిళా పోలీసులు అన్నిటికీ ధీటుగా పనిచేయడంలో ముందు ఉండాలన్న ఆకాంక్షతో వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో ఉన్న కేజీవీబీ బాలికల పాఠశాలలో ప్రత్యేకంగా మహిళా పోలీసులను ఏర్పాటు చేసి బాలికల రక్షణ కోసం కృషి చేస్తామని ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా మహిళా పోలీసులు అన్నింటిలో ముందుండి నిర్మల్ జిల్లాకే మంచి పేరు తెచ్చిపెట్టాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకాంక్షించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా బాలికల వసతి గృహాలను సందర్శించి వారిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము, లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించి ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేలాగా, వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకు ఒక రోజు అక్కడే భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల
వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను. సో విమెన్ పోలీస్ అయితే ఇంకా ఫ్రీగా ఉండి ఇది చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 18 హాస్టల్స్ ఉన్నాయి. 18 హాస్టల్స్కి 18 విమెన్ పీసీస్ని అలర్ట్ చేశాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ రోజంతా అక్కడ టైం స్పెండ్ చేసి బాలికలతో పాటే భోజనం చేసి రాత్రి అక్కడే పడుకుంటారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. నెలకు ఒకసారి జరుగుతుంది. దీనికి 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తాము. ఇది ఏమవుతుందంటే దీనివల్ల మనం చాలా వరకు క్రైమ్ ప్రివెంట్ చేయగలుగుతాము. అలాగే ఏమైనా అనర్థాలు జరగకుండా కూడా మనం చాలా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అలాగే బాలికల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి డైలీ ఒక్కొక్కసారి వీళ్ళతో డిఫరెంట్ ఇంటర్వల్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా చాలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీన్ని సక్సెస్ఫుల్ జరగాలని కోరుకుంటున్నాను. మరొకసారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ విజేతలుగా బీజేపీ అభ్యర్థులు. జిల్లా అంతటా పార్టీ శ్రేణుల సంబరాలు. భాజపా అభ్యర్థుల విజయంలో ఇందూరు కీలకమని దినేష్ వ్యాఖ్యలు. మాస్ స్టాపింగ్ తావు లేకుండా ఇంటర్ పరీక్షలు. ధర్మారం పరీక్షా కేంద్రం తనిఖీ సందర్భంగా కలెక్టర్ ఆదేశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం. సీఎం ప్రచారం చేసిన కాంగ్రెస్ కు తప్పని పరాజయం. శబ్ద వాయు కాలుష్యం వెదజిమ్మే సైలెన్సర్ల ధ్వంసం చేసిన పోలీసులు. మరోమారు ఉపయోగిస్తే వాహనాలు సీజ్ చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరికలు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.